వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. దక్షిణ భారత రాజకీయాల్లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. దశాబ్దాల ద్రావిడ రాజకీయాల కోటలకు బీటలు పడ్డాయి. అన్నా డిఎంకే అనే రెండు మహావృక్షాల మధ్య ఒకే ఒక్కడు తనదైన శైలిలో దూసుకొచ్చి తమిళనాడు పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఆయనే దళపతి విజయ్. ఈ రోజు వెలువడుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగా వెట్రి కలగం టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే ఒంటరిగానే బరిలోకి దిగి మెజారిటీ మార్కును దాటేసి ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులు వేస్తున్నారు విజయ్. 1983లో ఎన్టీఆర్, అంతకు ముందు ఎంజీఆర్ సృష్టించిన సునామీని విజయ్ మళ్లీ కళ్ల ముందు ఉంచుతున్నారు. మన స్పెషల్ డెస్క్ అనాలిసిస్ లో విజయ్ గెలుపు వెనుకున్న రహస్యాలు మరియు ఎన్టీఆర్, ఎంజీఆర్ల రికార్డులతో పోలికలపై విశ్లేషణ చూద్దాం. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో కౌంటింగ్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. తాజాగా ట్రెండ్స్ ప్రకారం టీవీకే విజయ్ 125 నుంచి 135 స్థానాల్లో ముందంజలో ఉంది. డిఎంకే కూటమి 60 నుంచి 70 స్థానాలకు పరిమితమైంది. అన్నా డిఎంకే 20 నుంచి 30 స్థానాలకే పరిమితమై 3వ స్థానానికి పడిపోయింది. విజయ్ స్వయంగా తిరుచి ఈస్ట్ మరియు పెరంబూర్ రెండు చోట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు విజయ్ వైపు ఏకపక్షంగా మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి మరియు మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం వంటి హామీలు క్షేత్రస్థాయిలో పనిచేశాయి. ఇది ఖచ్చితంగా 1983 నాటి సీన్ గుర్తొచ్చేలా చేస్తోంది. అప్పట్లో నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ అనే అజేయమైన శక్తిని ఆయన గడగడలాడించారు. ఇప్పుడు విజయ్ కూడా దాదాపు అదే మ్యాజిక్ చేశారు. ఎంజీఆర్ లాగే విజయ్ కి కూడా భారీ సినిమా ఫాలోయింగ్ ఉంది. పేదల దేవుడిగా ఎంజీఆర్ ఎలా ముద్ర వేసుకున్నారో విజయ్ తన సంక్షేమ పథకాలతో అదే బాటలు నడిచారు. ఎన్టీఆర్ ఎలాగైతే రాష్ట్రమంతా చైతన్య రథంపై తిరిగారో విజయ్ కూడా పార్టీ ప్రకటించిన నాటి నుంచి గ్రామాన తన క్యాడర్ ను బలోపేతం చేసుకున్నారు. ఎన్టీఆర్ లాగే విజయ్ కూడా ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా సింగిల్ గానే బరిలోకి దిగి సింహల్లా విజయం సాధించారు. జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాల మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో ఒక బలమైన నాయకుడి కోసం ప్రజలు ఎదురు చూశారు. స్టాలిన్ పాలనపై ఉన్న వ్యతిరేకత, అన్నా డిఎంకేలో అంతర్గత కలహాలు విజయ్ కి కలిసొచ్చాయని, నేటి ఫలితాలే సాక్ష్యంగా నిలిచాయని చెప్పవచ్చు. తమిళనాడులో దాదాపు 30 నుంచి 40% ఓటర్లు యువత. వారు పాత ద్రావిడ సిద్ధాంతాల కంటే కొత్త మార్పును కోరుకున్నారు. అవినీతి రహిత పాలన, కులాలకు అతీతమైన రాజకీయాలు అనే నినాదం జనాల్లోకి బలంగా వెళ్ళింది. విజయం కేవలం గ్లామర్ తో వచ్చింది కాదు, పక్కా ప్రణాళికతో వచ్చింది. టీవీకే ప్రకటించిన ప్రజా ప్రణాళిక పేదల గుండెల్లోకి నేరుగా వెళ్ళింది. ముఖ్యంగా తమిళనాడులో మద్య మహమ్మారిని అరికట్టేందుకు ఆయన ప్రకటించిన దశలవారీ మద్యపాన నిషేధం మహిళా ఓటర్లను భారీగా ఆకర్షించిందని చెప్పవచ్చు. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకున్న టీవీకే నీట్ నుండి రాష్ట్రానికి వెసులుబాటు కల్పిస్తామన్న హామీ విద్యావంతులను సైతం ఆలోచింపజేసి విజయం వైపు అడుగులు పడ్డాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరోవైపు రైతుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్న ప్రకటన సైతం గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లను క్లీన్ స్వీప్ చేయడానికి దోహదపడింది. తమిళనాడు రాజకీయ చరిత్రలో గత 50 ఏళ్లుగా కరుణానిధి కుటుంబం లేదా జయలలిత మాత్రమే రాజ్యమేలాయి. కానీ విజయ్ ఈ తెరచాటు పాలిటిక్స్ కు ఫుల్ స్టాప్ పెట్టారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎన్టీఆర్ నాడు కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ఎలాగైతే గద్దెదించారో నేడు విజయ్ కూడా డిఎంకే కుటుంబ పాలనపై అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. తమిళ బిడ్డకే అధికారం అనే నినాదంతో ఆయన స్థానికతను, తమిళ సంస్కృతిని బలంగా వినిపించారు. ఇది సినీ అభిమానులనే కాకుండా సామాన్య ఓటర్లను సైతం మార్పు వైపు నడిపించింది. విజయ్ గెలుపు కేవలం తమిళనాడుకే పరిమితం కాదు, ఇది పొరుగున ఉన్న కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు అతీతంగా ఒక థర్డ్ ఫ్రంట్ ఏర్పడితే అందులో విజయ్ పాత్ర అత్యంత కీలకం కానుంది. ఎన్టీఆర్ నాడు నేషనల్ ఫ్రంట్ ను స్థాపించి ఢిల్లీ చక్రం తిప్పినట్లు విజయ్ కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు. తమిళనాడులో కొత్త శకం మొదలైంది. ఒక నటుడిగా వెండి తెరను ఏలిన విజయ్ ఇప్పుడు పాలకుడిగా ప్రజా హృదయాలను ఏలబోతున్నారు. మే 10వ తేదీన విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని టీవీకే వర్గాలు చెప్తున్నాయి.